ట్రాఫిక్ చూస్తుంటే ప్రతి చోట భయంకరంగా ఉంటుంది. భవానీ సెంటర్ కానీ, మన ఈ సెంటర్ కానీ, కలవంద సెంటర్ కానీ, ఈ ట్రాఫిక్ ఈ రద్దీని తట్టుకోవాలంటే రైల్వే ట్రాక్ పడితేనే కొంత పరిష్కారం. దాంతోపాటు పొల్యూషన్ కూడా తగ్గింది. అంతా ఇప్పుడు ఎలక్ట్రిక్ వస్తున్నాయి కాబట్టి అందువల్ల అద్దెకి చెందాలన్నా ఇంకోటి కావాలన్నా రైల్వే ట్రాక్ అనేది ముఖ్యం. దానికి కాదు మనకి స్పీకర్ ఎంపీ గారు ప్యాలెస్ స్పీకర్, మన మినిస్టర్ అంతా ప్రజాప్రతినిధులతో పదవిలో ఉన్నారు. అందువల్ల కొంచెం అందరూ ట్రై చేస్తే సఫలీకృతమైంది. ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా 40 కిలోమీటర్లు ఒంగోలుకి వెళ్ళాల్సి వస్తుంది. మన అద్దెకి వచ్చి కమ్యూనికేషన్ బాగా రైల్వే ఆదాయం ఉంటాను. మనకి అద్దెకి అనేది చాలా చరిత్రగానే ఊరు. అద్దెకి ఎప్పటి నుంచో మనకు పూర్వీకులు అంటారు అద్దెకి 10 కిలోమీటర్ల పట్టణం అవ్వాలి, అభివృద్ధి చెందాలని. దాంట్లో భాగంగా రోడ్లు వస్తున్నాయి. మన ఈ రోడ్డు కానీ అన్నిటికీ అడ్డంగా ఉంది కాబట్టి మనకి సెంటర్గా ఒక రైల్వే లైన్ వస్తే ఇంకా అభివృద్ధి చెందిద్ది. 10 కిలోమీటర్లు అంటే 144 కిలోమీటర్లు. 144 కిలోమీటర్లు అవ్వాలంటే మనకి ఇలాంటిది అభివృద్ధి చెందాలంటే రైల్వే స్టేషన్ కానీ అన్నిటికీ సముద్రానికి కానీ దాదాపుగా మనం 144 కిలోమీటర్లు ఎంతవరకు ఉందో అంతవరకు మనం ప్లాన్ చేసుకుంటే తప్పితే ఈ రైల్వేలతోనే స్టార్ట్ అవ్వాలి. అది మనంతో సాధ్యం అవుతుంది అని ముందు అందరూ మాట్లాడుకొని చేసుకుంటేనే అవుద్ది. కాబట్టి అందరూ ఇదే మొదటి స్టెప్గా భావించి అందరూ కూడా దీనికి ఎక్కడ రైల్వే స్టేషన్ రావాలి, ఎటు నుంచి మనం అనుకున్నాం లైన్ ఎటు రావాలి. ఆల్రెడీ ఒక లైన్ వస్తుంది మెడికల్ శ్రీకాళహస్తి, అది ఎక్కడ దాకా వచ్చింది మనకి గోకం కలవకి వచ్చింది, 10 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇది మనకు వల్ల కాదు. దాన్ని మార్చాలంటే కుదరదు కాబట్టి ఆల్రెడీ చెప్పారు మార్చేటట్టు ఉంది. అందులో లైన్ దాంట్లో ఆల్రెడీ ఉంది, అద్దెకి ఉందని స్టేషన్, కానీ అది ఆగిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది బాపట్ల నుంచి దర్శికి, బాపట్ల దర్శి ఆల్రెడీ ఎంపీ గారు అడిగి ఉన్నారు కాబట్టి దాన్ని లైన్లో తీసుకొచ్చుకొని మనం పోరాడితే అది అయ్యింది. ఇదేమో మార్చడానికి అలైన్మెంట్ మార్చాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఇది మార్చాలంటే ఇదైతే అయ్యింది మనం సర్వే చేయించుకుంటే అందరం మాటలు అయ్యింది. కాబట్టి అలా పోరాడదాం. థ్యాంక్ యూ. ఎందుకు కావాలి అంటే మనకి ఏ ఊరైనా సరే, ఏ టౌన్ అయినా కానీ, ఏ సిటీ అయినా కానీ మినిమం నీడ్స్, ట్రాన్స్పోర్టేషన్ నీడ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుద్ది. అన్ని రంగాల వాళ్ళు ఒకళ్ళు కాదు, ఆ ప్రజానికం అభివృద్ధి చెందుద్ది, ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందుద్ది, అట్లాగే వ్యాపారము, వాణిజ్యము అన్ని అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో దాని మీద డిపెండ్ అయిన మిగిలిన రంగాలు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత పెద్ద ఊరు అయింది, ఎక్కడెక్కడో పిల్లలు ఎక్కడెక్కడో ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్తున్నారు. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కటి ఇక్కడ కనుక పడున్నట్లయితే అర్థం స్ట్రక్చర్ కానీ విధానం కానీ ఇంకో రకంగా కనపడేది. అట్లా ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. ఒక డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ జరగాలన్నా, ఒక మండలం బైఫర్కేషన్ జరగాలన్నా, లేకపోతే ఒక ఊరు బైఫర్కేషన్ జరగాలన్నా టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పబ్లిక్ కన్వీనియన్స్ కోసం. ఫస్ట్ వచ్చిన 2-3 రోజుల్లో డిస్కషన్ వచ్చిన 2-3 రోజుల్లో ఇది ఎంతవరకు పాసిబుల్ అయింది అని అనిపించింది. కానీ ఏదో ఒకటి ఫార్వర్డ్ స్టెప్ జరగాలి, మనం అనుకున్న దాంట్లో ఎంత కొంత వాల్యుబుల్ కంటెంట్ ఉంటే అది మనకి రీచ్ అవుతుంది అన్నట్లు సరే మనం కలిసి వెళ్దాం అన్నట్లు నిర్ణయించి వచ్చాము. ఇలాగా మనం మన ఆకాంక్షను గట్టిగా వినిపిస్తే వాళ్ళు సాధ్యాసాధ్యాలు ఆలోచించుకొని నిర్ణయించి మనకి పాజిటివ్ గా రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం. మంచి సంకల్పంతో అందరూ కలిసాం. ఇక్కడికి అతనికి రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. అటు మున్సిపాలిటీ అవగానే చాలా వరకు మనకు డెవలప్మెంట్ మీద ఎక్కువ పెరిగింది, కూడా ప్రభుత్వం పెరిగింది, ఏరియా పెరిగింది. నిన్న ఎలక్షన్ కి వాస్తవంగా మినిస్టర్ గారు అంటే నిజంగా కొన్ని ఏరియాలో పోతే ఫోన్ తీసుకుని పక్కన మాట్లాడేసరికి వాడు వెళ్ళిపోయాక మళ్ళా అద్దెకిటంలోకి ఎక్కడ వాళ్ళు కనుక్కొని మెయిన్ రోడ్లు రామాలపాలెం ఆంధ్ర చేసాం. అందరూ ఏకదానిగా రైల్వేలకి కావాలని చెప్పి అందరం మంచి హృదయంతో సకాలంతో ముందుకు పోతే గ్యారెంటీ సక్సెస్ అయింది. ఇప్పుడు రోడ్డు మీద వస్తే పిలిచేవాళ్ళు చాలా మంది వస్తారు, దాన్ని పిలవకుండా చిన్నగా వచ్చేవాళ్ళు మన అందరం. మళ్ళా మనలో మనమే అందరినీ
దాని గురించి ఇన్స్టిట్యూట్ కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే చాలా మంది హత్య చేశారు, ఇక్కడ రాలేకపోయారు. ఇవాళ మనం కలిసి దాన్ని ముందుకు వచ్చే మార్పు చేద్దామని చెప్పి నా ఆశ. ఈ రైల్వే సాధన కోసం గట్టి కృషి చేయాలి. ముందుకు సాగించుకోవాలంటే మనం బాగా మినిస్టర్ గారితో గ్రో అయ్యి మినిస్టర్ గారు మన పక్కన ఎంపీ గారు ఉంది, మినిస్టర్ గారి తర్వాత మన ఎంపీ గారు ఉంటారు. ఎంపీ గారిని కూడా తీసుకుని పోతే మన ఎంపీ గారి అసలు తగ్గట్టుగా మన వాళ్ళతో కృషి చేస్తే ముందుకు వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ చేసి 10 రోజుల్లోనే మనకు మంచి స్పందన వచ్చింది. గ్రామాల్లో కానీ ఇంకా స్కూల్కి బస్సు లేకపోతేనే పిల్లలు చిన్న పిల్లలే ఉద్యమిస్తున్నారు. అలాంటిది మనకి బలికురలో కానీ ఇక్కడ గ్రోత్ సెంటర్లో కానీ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. మనకి ఒంగోలు నుంచి పిడుగురాళ్ళకి అర్థం మీదుగా కనెక్టివిటీ చేస్తే మనకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తుంది. పక్కనే ఉన్న ఒంగోలులో కూడా ప్రపోజల్ జరుగుతుంది. ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అవన్నీ జరుగుతున్నాయి. గుంటూరుకి 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి అంటున్నారు. పాత గుంటూరు జంక్షన్. అట్లానే బాపట్లకి ఎప్పటి నుంచో ఉంది, తెనాలికి ఉంది, చీరాలకు ఉంది. చీరాలతో సమంగానే ఉండిద్ది కొద్ది గొప్ప అద్దంకి కూడా, కానీ అద్దంకి ఎప్పటి నుంచో రైల్వే లైన్ అనేది లేదు. సో ఈ బాపట్ల మార్కాపురం అనేది ఒక కనెక్టింగ్ పాయింట్గా అద్దంకి అనేది జాయింట్ చేసుకుంటూ రైల్వే లైన్ అనేది రావడం అనేది బాగుంటుంది అనేసి నా యొక్క ఒపీనియన్. కనెక్టివిటీ ఇది. ఒకప్పుడు హైవే చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే విజయవాడ మీదకి వెళ్ళాము. ఆ రోజుల్లో మేము లారీ తిప్పుతుంటే చాలా బాధలు పడ్డాం. తర్వాత ఇవాళ ఈ హైవే వచ్చినాక, నాగేపల్లి హైవే వచ్చినాక చాలా దారులు హ్యాపీగా ఉంది. అంటే ఒకప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళడానికి కూడా సాయంత్రం మీదకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇవాళ ఈ రోడ్లు బాగుందంటే చాలా హ్యాపీగా మనం జర్నీ చేయగలుగుతున్నాం, డిస్టెన్స్ తగ్గుతుంది. అట్లే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలంటే విజయవాడ మీదుగా తెనాలి రౌండ్ అంతా ఎక్కువ అవుతుంది. సో అద్దంకి మీద వెళ్ళినందువల్ల 200 కిలోమీటర్లు జర్నీ తగ్గింది. టైం అన్నిటికంటే విలువైంది వాళ్ళ సమయం, డబ్బు సెకండ్ ఆప్షన్. ఈ సమయాన్ని మనం సేవ్ చేసుకోవాలంటే అద్దంకి రైల్వే లైన్ తప్పనిసరిగా అవసరం ఉంది. ఇది అట్లనే ఒక బైపాస్ కూడా ఆలోచన ఉంది. అది కూడా నేను మినిస్టర్ గారితో 4-5 సార్లు మాట్లాడాను. ఆయన ఫండ్స్ చూసుకొని చేద్దామని అనుకున్నాను. ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉంటుంది అద్దంకి తప్పక. ఇక్కడ వారానికి ఒకళ్ళు చనిపోతున్నారు, సరాసరి నెలకు 4, సంవత్సరానికి 50 మంది చనిపోతున్నారు. ఇది కూడా నేను మినిస్టర్ గారికి మెసేజ్ పెట్టాను, ఫోన్లో కూడా మాట్లాడి ఇది ముందు మీరు చేయాల్సిన తప్పనిసరిగా ముందు ఇది పెట్టమన్నాము. దీంతో పాటు ఈ రైల్వే లైన్ తప్పనిసరి మనందరికీ. కానీ మనం ఇవాళ పోరాటం చేస్తే మన పిల్లల టైంకైనా భవిష్యత్తు జరిగేటువంటి అవకాశం. నా ఉంటే ఎంత దూరంగా నేను పరిగెడతాను, వస్తాను. ఆర్థికంగా కానీ మాటగా కానీ ఏ విధంగా నేను సపోర్ట్గా నిలబడతాను. ఈరోజు రైల్వే ఆలోచన చాలా గొప్ప విషయం అయింది. భావితరాలందరికీ చాలా మంచిది. ఈ బెంగళూరు గ్రీన్ రోడ్ వేశారు కదా, అది మన కోసం ఇది ప్రజలందరూ సంతోషం. ప్రజలందరికీ జనం కనెక్టివిటీ తక్కువ కోసం వేశారు. ఇది కూడా అంతే. పిడుగురాల నుంచి ఒంగోలు వేశారంటే ఖచ్చితంగా దేశానికి అవసరం. అది మన కోసం కాదు, రాష్ట్రానికి అవసరమే. చాలా దగ్గర అయిపోతుంది అందరికీ. మన వాళ్ళకి మన ఆలోచన, మన విధానం, మన మినిస్టర్ పెట్టేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుందని నా ఆలోచన. వెళ్ళి ఒక 6 మంది వెళ్ళి ఆయన కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏం చేస్తారంటే ఇమీడియట్లీగా దాన్ని ఎంపీ గారికి ఎన్ఆర్ చేస్తారు, లేదా సెంట్రల్ రైల్వే మినిస్టర్ కూడా ఎన్ఆర్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే మనం దానికి సమాంతరంగా మరలా ఎంపీ గారికి, సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారికి వేరువేరుగా 2 రిప్రజెంటేషన్ తీసుకొని అది వెళ్ళిన తర్వాత మనం కూడా ఒక 2-4 ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళి అక్కడ కూర్చొని ఒక వారం రోజులు ఆ ఎంపీ గారి ద్వారా ఆ సెంట్రల్ మినిస్టర్ గారిని కానీ, ఆ కన్సెంట్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ, అట్లానే మన ఒంగోలు ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా మీట్ కావాలి. ఒంగోలు ఎంపీ గారిని మనకు చాలా మంది. ఎందుకంటే మనం కృష్ణమోహన్ గారు లాస్ట్ ఇయర్ LICలో GST రద్దు చేయాలనేటువంటి క్రమంలో ఫస్ట్ మేము ఒంగోలు ఎంపీ గారికి లెటర్ ఇచ్చాం. ఆల్ ఇండియాలో ఫస్ట్ మనమే ఇచ్చాం. ఆ తర్వాత మనం 544 మందికి లెటర్ ఇవ్వడం జరిగింది. మనం ఢిల్లీలో చేసిన భారీ ధర్నాతోటి మార్చిలో మరి ఈ రోజు GST రద్దు చేయడం జరిగింది. అంటే దానికి మనం శ్రమ కోర్చి పెట్టుకొని తిరగాలి అంతే తప్ప వేరే రకంగా అది వర్కౌట్ కాదు. ఇప్పుడు బాపట్ల నుంచి మార్కాపురం పెట్టారు. అది ఎక్కడికి పోయినా మనకి దానివల్ల పెద్దగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకోవట్లేదు.
అర్థమైందా? దానికి మెయిన్ వచ్చేలేక ఈ రూటే కరెక్ట్. మనకి ఎప్పుడు కూడాను ఒంగోలు ఒక నిమిషం, ఎప్పుడు కూడాను రైల్వే లైన్ ఎలా వేస్తారంటే వాళ్ళు ఎక్కువగా మనకుండే హైవేకి కనెక్టివ్గా సమాంతరంగానే రోడ్డు వేస్తారు, రైలు ట్రాక్ ఉంటుంది మ్యాక్సిమం. అందువల్ల ఏంటంటే మనం అడగడానికి కూడాను న్యాయబద్ధంగా పిడుగురాళ్ళ నుంచి లేదా ఇంకొంచెం ముందు నుంచి అయినా, ఇప్పుడు పిడుగురాళ్ళ నుంచి మనకి శ్రీకాళహస్తి రూట్ వేసింది అనుకోండి, దాన్ని ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయినా చీల్చి మనకి ఒంగోలు కలిపితేనే మనకి కరెక్ట్. ఎందుకు మనం అద్దెకి ఉందనుకోండి, మన ఈ ప్రాంతం వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తాం, మనం వెళ్తే చెన్నై ఒంగోలు వెళ్తాము, లేదంటే హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ మన రాష్ట్రం విడిపోయినప్పటికీ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళ ఆస్తులు కానీ ఉద్యోగాలు కానీ ఇక్కడే సెటిల్ అయిపోయారు. మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు హైదరాబాద్లో. అందువల్ల ఏంటంటే మనందరికి కూడాను అది కరెక్ట్. దాన్ని అది పెట్టుకొని కావాలంటే దానికి ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే సుమారుగా ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది, దానికి ఎంత ఎక్స్పెండిచర్ అయ్యేటువంటి దాన్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనం కరెక్ట్గా పేపర్ తయారు చేసి ఏది మీ ముందు అయితే వాసు అర్జెంటుగా లెటర్ రాసేసి ఎమ్మెల్యే గారికి మన మంత్రి గారిని కలవడానికి ఏర్పాటు చేయండి. అది ఎమ్మెల్యే గారు మంత్రి గారికి ఇస్తే నెక్స్ట్ మంత్లో మన ఆఫ్టర్ పొంగల్ ముందు వీలైతే ఎంపీ గారిని మనం ఆయన ఈ ఏరియాలో తిరగడం తక్కువగా ఉంటుంది, హైదరాబాద్లో దొరుకుతాడు. అర్థమైందా? ఆయన ఫోన్ నెంబరు మనకి అదేం పెద్ద ఒంగోలు అది మన హైవే హైదరాబాద్ హైవేకి సమాంతరంగా రైల్వే లైన్ నిర్మించుకోవడం అనేది మనకి చాలా అవసరం. దానివల్ల మనకి అమారమే 100 కిలోమీటర్లు అది వస్తుంది. కానీ దానివల్ల మనం రైల్వే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాంట్లో కూడా హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళే దాంట్లో దాదాపుగా 2 గంటలకు పైన జర్నీ కలిసి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్తున్నారు. ఎక్కడి నుంచి ముప్పవరం నుంచి కడప దగ్గరలో కలిపేస్తారు. మిగతా అంతా అది హైదరాబాద్ రోడ్, ఇది రోడ్. సో మన హైవే ఉంది, మనం మేదరమెట్ల నుంచి చీల్చి తీసుకెళ్ళి విజయవాడ రోడ్లో కలిపి దానివల్ల ఏమవుతుంది, మనకి దాదాపుగా 1 గంట పైన అంతకుముందు కన్నా టైం కలిసి వస్తుంది. ఈ పాయింట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను అనేది ఇదంతా ఓకే, మిగతా కార్యక్రమాలన్నీ ఓకే, ఇమ్మీడియట్లీగా ఒక అర్జీ తయారు చేయండి. ఆ అర్జీ ఏంటి, ఫస్ట్ మన మంత్రి గారికి ఒకటి తయారు చేయాలి. ఫస్ట్ అర్జీ మన మంత్రి గారికి తయారు చేయండి. మీరు రేపే టైప్ కొట్టించండి. ఇంకా దాంట్లో ఇంకొక ఆలోచన ఉంటుంది. ఒక అర్జీ టైప్ కొట్టించేసి రెండోది ఎంపీ గారికి మనం కొట్టిద్దాం, సపరేట్గా కొట్టిద్దాం, అది ఉంటుంది. ముందు వెళ్ళి ఒక 5 మందో 10 మంది, 100 అవసరం లేదు. రెండోది సంతకాలు కూడా 1000 లక్షలు అవసరం లేదు. జస్ట్ దాని మీద ఒక 10 మంది రైలు కావాలి అనే కాన్సెప్ట్ మార్కాపురం, బాపట్ల నుంచి మార్కాపురం కావాలని మన ఎంపీ గారు అడగక ముందే చిన్న మాట చెప్పి పంచుకోవాలి మీతోటి. ఎంఆర్ఓ ఆఫీస్లో రిటైర్డ్ అయిన రమణ గారు, వెంకటరమణ గారు, నాయుడు గారు మీతోటి ఒక 10 నిమిషాలు మాట్లాడాలండి అని ఎల్ఐసి ఆఫీస్ పక్కన అయ్యప్ప టీ స్టాల్ దగ్గర నన్ను పిలిచారు. పిలిస్తే చెప్పండి సార్, మీతో గంట కూర్చో మంది చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యం అవుతుంది. ఎంపీ గారే సాక్షాత్తు అడిగారు కాబట్టి మనం కూడా దీని ప్రయత్నం చేయించాలన్నప్పుడు ఒక అద్దెకి రైల్వే కావాలి అని చెప్పేసి గ్రూప్ స్టార్ట్ చేశారు. ఆ గ్రూప్లో ప్రసాద్ గారు దాన్ని యాడ్ చేయడం జరిగింది. చాలా సంతోషపడ్డాను. ఈ ఊరి కోసం చేసే ప్రతి మేలులో అందరం కలిసికట్టుగా ఉండాలి అని ఒక చిన్న వార్త కూడా రాశారు. అద్దంకి రైలు కావాలి రేపటి తరం కోసం. ఆనాడు ఇండిపెండెన్స్ అప్పుడు వందే మాత్రం స్లోగన్ ఎట్లయినా పనిచేసిందో ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు, మీ తర్వాత జనరేషన్ మేము, మా తర్వాత 25 ఏళ్ల వయసు వాళ్ళు, వాళ్ళకి ముందున్న 10 ఏళ్ల వయసు వాళ్ళు, వాళ్ళ కోసం మనం ఈ రేపటి తరం కోసం మనం పనిచేద్దాము. అదే మన యొక్క ఇంధనము, అదే మనకి డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటుందని ఆ రేపటి తరం కోసం పదాన్ని వాడటం జరిగింది. ఆ పదాన్ని సోదరుడు బచ్చల వాసు గారు చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రేపటి తరం కోసం, రేపటి తరం కోసం అని. సరే, కూర్చున్న ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటంటే పెద్దవాళ్ళంతా చెప్పేస్తున్నారు, రేపటి తరం కోసం మనం పనిచేద్దాం. అందరూ వేసే అడుగులో నేను కూడా అడుగు వేస్తాను. అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పేసి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.